ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. భారత ప్రధాని మోదీ, పాకిస్తాన్ పై జరిగిన ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని, ప్రపంచం మరియు పాకిస్తాన్ దీనిని అంగీకరించాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. అమెరికా మరియు చైనా 90 రోజుల పాటు పరస్పరంగా విధించిన కొన్ని తాజా సుంకాలను తగ్గించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పెన్సిల్వేనియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 భారతీయ విద్యార్థులు మృతి చెందారు. హమాస్ చేతిలో బందీగా ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ పౌరుడు ఎడెన్ అలెగ్జాండర్ విడుదలై తన కుటుంబంతో మళ్లీ కలిశారు. యూకేలో మే నెల ప్రారంభం నుండి 439 అడవి అగ్నిప్రమాదాలు నమోదయ్యాయి. ఇది గత సంవత్సరాల కంటే గణనీయంగా ఎక్కువ. జెనీవా, సొథెబీ యొక్క వేలంలో విలువైన $20 లక్షల మెడిటరేనియన్ బ్లూ డైమండ్ ప్రదర్శనకు సిద్ధంగా ఉంది. జేసీ పెనీ సంస్థ మే నెలలో మరిన్ని స్టోర్లను శాశ్వతంగా మూసివేస్తోంది. అమెరికా, ఇరాన్ పై కొత్త ఆంక్షలను ప్రకటించింది. ఇది 2 దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల నడుమ జరిగింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కియర్ స్టార్మర్, దేశంలో వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ప్రధాన వలస సంస్కరణలను ప్రకటించారు.